రైతు సోదరులకి, సోషల్ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. రైతు నేస్తం అంటే రైతుకి మంచి ఇన్ఫర్మేషన్ గానీ, లేదంటే కొత్త టెక్నాలజీని గానీ అందజేయడం కోసం ఈ ఛానల్‌ని స్థాపించడం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ వచ్చేసరికి యూరియా రగడ. సీజన్‌లో యూరియా ఎందుకు టైట్ అవుతుంది? అసలు ఇంత మొత్తంలో యూరియా వస్తున్నా గానీ ఎందుకు వ్యవసాయ రంగానికి యూరియా సరిపోవడం లేదు? అసలు ఏం జరుగుతుంది? అనే దాని గురించి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. యూరియా వచ్చేసరికి దాని యొక్క కెమికల్ ఫార్ములేషన్ CH4N2O. అంటే యూరియా ఒక బస్తాలో నైట్రోజన్ కంటెంట్ వచ్చేసరికి 46% ఉంటుంది. అంటే 100 కేజీలకు తీసుకున్నట్లయితే 46 కేజీలు నైట్రోజన్ కంటెంట్, యూరియా కంటెంట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది. సో మనం 50 కేజీల బస్తా వాడుతుంటాం కాబట్టి అందులో 23 కేజీలు మనకి ఏదైతే యూరియా ఉందో అది ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసరికి ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది. అయితే యూరియాని దేనికి వాడతారు? మొక్కకి మనం ఇచ్చే ప్రధానమైన పోషకాలలో అతి ప్రధానమైన మొదటి పోషకమే నైట్రోజన్, యూరియా. దీనివల్ల మనం యూరియాని అనేది ఎక్కువగా కన్జూప్షన్ చేస్తా ఉన్నాం. కానీ కన్జూప్షన్ చేస్తున్నాం కానీ మనం లిమిట్కి మించి ఏం కన్జూప్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో బయో ఫర్టిలైజర్ వాడకం కానీ, లేదంటే ఇతరత్ర ఫర్టిలైజర్ వాడకం కానీ, దానితో పాటు పచ్చి రొట్టె ఎరువులు వేయడంలో కానీ మన రైతులు అందరూ ముందంజలో ఉన్నారు కాబట్టి. కానీ యూరియా ఇంకా వాడకం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఎందువల్ల అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు లోతుగా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే విస్తుపోయే నిజాలు. అంటే ఇవన్నీ విస్తుపోయే నిజాలు ఏం కాదు, ఇవి జనరల్గా మనం సోషల్ మీడియాలలో వింటూనే ఉంటాము. కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది మరీ వరస్ట్గా ఉన్నది సిచ్యువేషన్. అదేంటంటే యూరియాకి గుడుంబసారాకి సంబంధం ఉన్నది. దానితో పాటు యూరియాకి పాల ఉత్పత్తికి సంబంధం ఉన్నది. వీళ్ళు మన రైతుల కన్నా కూడా వీళ్ళే ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఇది జనరల్గా చూసుకున్నట్లయితే గుడుంబసారా తయారు చేయడానికి బెల్లాన్ని నానబెడతారు. అది వచ్చేసరికి 10 రోజులు టైం తీసుకుంటుంది. కానీ అదే బెల్లం నానబెట్టే దాంట్లో యూరియాని కలపడం వల్ల 2-3 రోజులకే ఈ ద్రావకం అనేది రెడీ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా నిరూపించబడింది. సో దీంట్లో వాడకం అనేది యూరియా వాడుతున్నారు, పెరిగిపోయింది. దానితో పాటు పాల డైరీ వాళ్ళు తీసుకున్నట్లయితే యూరియాని మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అంటే పాల ఉత్పత్తి తయారు చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఎక్కడ చూసినా కానీ పాడి పంట, పశువులు ఇవన్నీ తగ్గిపోయింది. కానీ పాలు మట్టుకు జనాలకు ఎన్ని కావాలో అంతకు మించే దొరుకుతూ ఉన్నాయి. అసలు ఇవన్నీ యానించి వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనే యాంగిల్లో జనరల్గా ఆరాధిస్తే మరీ ఘోరంగా యూరియాని పాల ఉత్పత్తిలో విపరీతంగా వాడుతున్నారు. అసలు దానికి దీనికి ఇంటర్లింక్ ఏందనేది చూసుకున్నట్లయితే యూరియాని పాలలో కలపడం వల్ల SNF కంటెంట్, అంటే SNF అంటే సాలిడ్ నాట్ ఫ్యాట్, అంటే ప్రోటీన్ కంటెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఫ్యాట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇది రైజ్ అవడం వల్ల ఏదైతే మనం శాతం అంటారో ఆ శాతం అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎక్కువగా రావడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ అది కన్జూప్షన్ చేసిన ఆ మానవుడికి మరీ ఘోరంగా కిడ్నీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే వికారం, వాంతులు, మోషన్స్, హెడ్ఏక్ ఇవన్నీ వస్తాయి. ఇదేంటంటే మరీ ముఖ్యంగా సిటీ వాళ్ళకి చాలా గమనించాల్సి ఉంటుంది ఈ విషయం మీద. దానితో పాటు పాల ఉత్పత్తిదారులు, డైరీ వాళ్ళు యూరియాని విచ్చలవిడిగా వాడడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మరలా తిరిగి అగ్రికల్చర్ అంటే ఆటోమేటిక్గా రైతు మీదే ఆ ఎఫెక్ట్ అనేది చూపుతూ ఉన్నది. సో ఇప్పుడు జనరల్గా యూరియా బస్తాను తీసుకున్నట్లయితే జనరల్గా ఎంతకు అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ₹266.50 అందిస్తున్నారు. కానీ దాని మీద సబ్సిడీ ఎంత వస్తుందనేది చూసుకున్నట్లయితే ₹1561 ఒక బస్తా మీద సబ్సిడీ వస్తుంది. సో సబ్సిడీ ప్లస్ జనరల్ కాస్ట్ ఈ రెండు కలుపుకున్నట్లయితే ₹1827.50 పడుతుంది ఒక్క యూరియా బస్తా వచ్చేసరికి. సో మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ భరిస్తుంది. రిమైనింగ్ రైతులకి మంచి చేయాలనే కోణంలో తక్కువ రేటుకి అందజేస్తుంది. కానీ వాళ్ళు తక్కువ రేటుకి అందజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాడుకుంటారు దాన్ని ఆసరాగా తీసుకొని. సరే ఇలా కాదులే, ఇంకా ఏదన్నా మార్గం ఎతకాలనే ఆలోచన ధోరణిలో కంపెనీలు ఏం చేసినాయంటే యూరియాని నీమ్ కోటెడ్ యూరియా తయారు చేయడం మొదలుపెట్టింది. అయినా కానీ వీళ్ళు ఆగుతురా అంటే మన వాళ్ళకి బ్రెయిన్ తెలివితేటలు బాగా ఎక్కువ కాబట్టి మనోళ్ళు వాళ్ళకున్న బ్రెయిన్తో దాన్ని యూటిలైజ్ చేసుకొని అయినా యూరియా వాడకం అనేది తగ్గటం అనే సమస్య లేదు, పెరగటమే తప్ప తగ్గటం అనే సమస్య లేదు. సో దాన్ని ఎలాగైనా సరే వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి యూరియా కంటెంట్ని వాడి పాలల్లో యూరియాని పక్కదారి పట్టిస్తున్నారు బాగా విపరీతంగా. నేను ఇటువంటి న్యూస్లు చాలానే విన్నాను కానీ అవునా ఇది నిజమా అయి ఉంటుందా అనుకున్నాను. ఒకసారి సర్లే వాడుతున్నారేమో అనుకున్నాను కానీ ఇది ఇంత సిచ్యువేషన్కి దారి తీస్తుంది అనేది నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు. వాస్తవానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ తొలగిస్తే ఎవరికి ఇంపాక్ట్ కలుగుతుంది? వాడికి ఏం కాదు, ఎవరికంటే రైతుకే నష్టం వస్తుంది. సబ్సిడీ తొలగిస్తే
విపరీతమైన పెనుభారంగా మారిపోతుంది. యూరియా బస్తం కొనాలంటే 1800 రూపాయల రేంజ్లోకి వెళ్ళిపోయింది. అంత పెట్టి మనం కొని దాన్ని వేయగలం అంటే వేయలేము. ఇప్పుడున్న పంట రేట్లే మరీ అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికి తోడు వీళ్ళందరూ చెడగొట్టడం ఒకటి, ఇది మరీ యాదృచ్ఛికంగా ఉన్నది. సో ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జనరల్గా రైతు సోదరులకైతే మీ అందరికీ తెలిసిందే, జీలుగు జనుము లాంటి పచ్చి రొట్టె ఎరువులు వేయటం వల్ల మన భూమిలో యూరియా నిల్వల్ని పెంచవచ్చు. దాని ద్వారా యూరియా వాడకాన్ని ఆటోమేటిక్గా తగ్గించవచ్చు. అది చాలా మంది రైతులు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో దానికి నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఈ డైరీ వాళ్ళు, ఈ గుడుంబా తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరీ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చేసే ఈ తప్పుడు పనికి రైతు మీద ఆటోమేటిక్గా ఇంపాక్ట్ పడుతుంది. దానితో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉన్నది. సో ఇది పూర్తిగా ప్రజల శ్రేయస్ కొరకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైతే దీన్ని చూస్తున్నారో వాళ్ళు కొంచెం అంటే కొంచెమైనా సరే ఆలోచించండి. ఇది ఫైనల్గా ఎవరి మీద ఎఫెక్ట్ చూపుతున్నది, మన వల్ల పక్కన వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ కలుగుతున్నది అంటే, మనం పక్కన వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడంతో పాటు పక్కన వాళ్ళకి అందే నోటికాడ ఫుడ్ను కూడా మనం లాగుతున్నాం. ఇది అగ్రికల్చర్ వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ చూపుతున్నది. సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాను. దాంతోపాటు సీజన్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన బొడ్డోడి వాడడాన్ని మటుకు మర్చిపోవద్దు. మన బొడ్డోడు అంటే మన బెలాన్ స్టిక్ ఎకరానికి కేవలం 100 రూపాయల ఖరీదుతోనే అన్ని మీరు స్ప్రే చేసే ప్రతి ఒక్క పురుగు మందు కావచ్చు, గడ్డి మందు కావచ్చు, తెగులు మందు కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్కదాన్ని వాడకాన్ని, వినియోగాన్ని బాగా మెరుగుపరచడానికి మన బొడ్డోన్ని అనేది తీసుకురావడం జరిగింది. సో ప్రతి రైతు సోదరులందరూ గమనించాలి, బొడ్డోన్ని మటుకు వాడడం మర్చిపోవద్దు. బొడ్డోన్ని వాడండి. మీరందరూ ఈ సంవత్సరం అధిక దిగుబడులు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది కేవలం నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. దీన్ని వాడడం ద్వారా మీకు ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కింద లింకులో ఆల్రెడీ వీడియోని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. దీనివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే, రీజనబుల్గా అనిపిస్తే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి మీకు డౌట్లు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కాంటాక్ట్ అవ్వండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ని. సో థ్యాంక్ యూ సో మచ్.